ఆసియా కప్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ముఖ్యంగా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో మ్యాచ్ ఆడనుండడమే దీనికి కారణం. పైగా ఒకటి కాదు రెండు కాదు, ఈసారి 3 సార్లు తలపడే అవకాశాలుండడంతో ఫ్యాన్స్ లో మరింత ఆసక్తి కనిపించింది. కానీ తీరా లీగ్ స్టేజ్ లో ఫస్ట్ టైం మ్యాచ్ చూసిన తర్వాత వారి నిరాశ అంతా ఇంత కాదు. ఏ దశలోనూ భారత్ కు పాక్ జట్టు కనీస పోటీ ఇవ్వలేకపోయింది. పాక్ ఆట తీరు గల్లీ క్రికెట్ ను తలపించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన పాక్ భారత్ బౌలర్ల ధాటికి వణికిపోయింది. ఓ దశలో కనీసం 100 పరుగులైనా చేస్తుందా అని పాక్ ఫ్యాన్స్ భయపడిపోయారు. కానీ షాహీన్ షా అఫ్రిది దూకుడుగా ఆడి 16 బంతుల్లో 4 సిక్స్లతో 33 రన్స్ చేయడంతో అతి కష్టం మీద 127 పరుగుల స్కోర్ చేసింది. కానీ ఆ స్కోర్ ఇండియా ముందు ఎందుకు పనికిరాకుండా పోయింది. ఇండియన్ బ్యాటర్లు ఇంకో 25 బంతులు మిగిలి ఉండగానే టార్గెట్ చేజ్ చేసి పాక్ పరువు తీసేశారు. అయితే ఇదే తరహా అవమానాన్ని ఇదే టోర్నీలో పాకిస్తాన్ ఇంకోసారి అనుభవించే అవకాశాలున్నాయి. ఈ ఓటమితో పరువు పోగొట్టుకున్న పాకిస్తాన్ ఇదే టోర్నీలో ఇంకోసారి భారత్ చేతిలో చిత్తవడానికి రెడీ అవుతోంది. లీగ్ స్టేజ్ లో బుధవారం యుఏఈతో జరగబోయే మ్యాచ్ లో ఒకవేళ గెలిస్తే సూపర్ 4 బెర్త్ దక్కించుకుంటుంది పాకిస్తాన్. అదే జరిగితే అప్పుడు సెప్టెంబర్ 21 ఆదివారం నాడు మళ్లీ భారత్ తో మ్యాచ్ ఆడాల్సి వస్తుంది. ఒకవేళ ఇండియా చేతిలో ఓడిపోయినా ఆ తర్వాత శ్రీలంకతో పాటు ఆఫ్ఘాన్ లేదా బంగ్లాతో జరిగే మ్యాచ్లలో గెలిస్తే ఆ తర్వాత ఫైనల్ కు కూడా చేరే అవకాశాలు ఉన్నాయి. ఇండియా కూడా బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి ఫైనల్ కి చేరితే అక్కడ ముచ్చటగా మూడోసారి భారత్ పాక్ తలపడే ఛాన్స్ ఉంది. అయితే ఆసియా కప్ చరిత్రలో ఇప్పటి వరకు భారత్ పాక్ ఒక్కసారి కూడా ఫైనల్లో తలపడింది లేదు. మరి ఈసారి చరిత్ర మారుతుందేమో చూడాలి. అదే సమయంలో సూపర్ 4లోనైనా పాక్ జట్టు కనీస పోటీ ఇస్తుందో లేదో చూడాలి. కానీ పాక్ జట్టును చూస్తుంటే మాత్రం సూపర్ 4 వరకు ఎలాగోలా తంటాలు పడి వచ్చినా అట్నుంచి అటే తట్టాబుట్టా సర్దుకునేలా ఉంది. కానీ ఫైనల్ కు చేరే అవకాశాలు కనిపించడం లేదు.